నా పేరు ఎం ఐశ్వర్య సార్. నేను మా ఊర్లోనే బలాపురంపల్లి అని, తంబాలపల్లి మండలం బలాపురంపల్లి అని, అక్కడ 4 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్, రెడ్డి ప్రసాద్ అని. ఆ అబ్బాయి నన్ను ఇన్ని రోజులు లవ్ చేస్తున్నట్టే ఉండి April 20th నా దగ్గర చైన్ తీసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పి నన్ను మోసం చేసినాడు సార్. మోసం చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి పేరెంట్స్కి వాళ్ళకి తెలియజేయడంతో మేము కేసు పెట్టాం సార్ తంబాలపల్లిలో. అక్కడ సిఐ లీవ్ ఉండడంతో మొలకల్చర్కి పంపించారు. అక్కడ సిఐ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్ పార్టీ పరంగా. తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. 4 days నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాను, మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మొదటగా చూసుకున్నట్లయితే మీ 4 సంవత్సరాల పరిచయంలో ఇలాగే ఉండేవాడా? లేదన్న, అంతకుముందు బాగానే ఉండేవాడు. అంటే పెళ్ళి అని చెప్తే ఇలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అతనికి శిక్ష పడాలి. మీరు ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు? మా పేరెంట్స్ మేము ఇచ్చాము సార్ కంప్లైంట్. మా పేరెంట్స్ మా పక్కన మా అన్న వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. మొలకల చెరువులో తంబాలపల్లిలో ఎస్ఐ సారు లీవ్లో ఉన్నాడని మేము మొలకల చెరువుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సార్. మాకు వాడిని గోల్డ్ ఎత్తుక తీసేసి వాడిని స్విచ్ పడింది సార్. ఇంతగా ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు అంటారు? పెళ్లి క్యాస్ట్ ఫీలింగ్ అంట సార్. ఇప్పుడు ఏమో దొంగనా కొడుకు సార్. 4-5 years నుంచి ఇన్ని రోజుల నుంచి లేని క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు వచ్చిందంట. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నేను పెళ్లి చేసుకోను. ఏ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి? వాళ్ళు ఓసీ సార్, బలిజ. ఓసీ బలిజ. మీరు? మేము ఎస్టీ సార్, సుగాలి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఆపుతున్నారా, లేకపోతే అబ్బాయికి ఇష్టం ఉందా లేదా? ఆ అబ్బాయికే ఇష్టం లేదు సార్. ఇష్టం లేదు ఇప్పుడు తెలిసింది సార్ నాకు, రీసెంట్గా ఇష్టం లేదని ఆ అబ్బాయి మాటల్లో నాకు ఇప్పుడు తెలిసింది సార్. అంటే మీ దగ్గర ఏదైనా ఫొటోస్ ఉన్నాయా అతనితో? అబ్బాయి ఫోటో ఉంది. ఆ అబ్బాయి ఏమైనా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా? కాల్ రికార్డింగ్ అది మా మదర్ ఫోన్లో ఉంది సార్. ఇంతకు మీకు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు? మాకు అది మా పేరెంట్స్ సార్, వాళ్ళ సంపాదన సార్. వాళ్ళ సంపాదన వాళ్ళకి ఇచ్చేసి ఆ గోల్డ్ చైన్ ఇచ్చేసి ఆ అబ్బాయికి శిక్ష పడాలని మాకు. మీరు ఎట్లా నమ్మి గోల్డ్ ఇచ్చారు ఇంతకి? అంటే ఏమని చెప్పాడు మీకు? పెళ్లి చేసుకుందామని చెప్పి ఇప్పించుకున్నాడు సార్. బొట్టు మేము తెచ్చుకొని వస్తా నా దగ్గర కళ్యాణ మనం అక్కడ ఇన్నే కూర్చొని ఉండే అని చెప్పినాడు. 3 గంటల దాకా కూర్చుంది సార్. రాలేదు. మార్నింగ్ 11కి వెళ్ళి 3 వరకు అక్కడే వెయిట్ చేశాను సార్, రాలేదు సార్. ఇంతకు ఆ గోల్డ్ ఎంత విలువ చేస్తుంది? అది ఇప్పుడు 16 గ్రాములు, ఇప్పటికి 3 lakhs విలువ చేస్తుంది సార్. ఎస్పీ ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. వాళ్ళకంతా డబ్బులు కట్టేసినారు సార్. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. వాళ్ళు వస్తామంటున్నారు కానీ రావట్లేదు సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసి ఎన్ని రోజులు అయిందమ్మా? ముందు April 30th. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఇప్పుడైతే ఒకవేళ కేసు కట్టినారంట సార్. కేసు కట్టినా కూడా వాడిని మాత్రం లోపల వేయలా. మీ పేరుమా? మా పేరు అనుసూయమ్మ సార్. ఇప్పుడైతే మీ కూతురికి అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం సార్ ఈ పరిస్థితి? ఇప్పుడు హాస్పిటల్లో వాని వల్లనే సార్ వచ్చిండేది ఈ పరిస్థితి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకున్నాడు, వారికి మేము ఎంత అనుభవించినామో అంత అనుభవించాలి సార్. వాడు అంత అనుభవించి మా చైన్ నేను తీసుకొనే లేదు అంటున్నాడు. మా చైన్ మాకు తెచ్చిచ్చి వానికి శిక్ష పడాలి సార్. బాగా అనుకుంటున్నాను, కఠినంగా శిక్షించాలి వాని. గిండి రెడ్డి ప్రసాద్. ఈ ప్రేమ వ్యవహారం మీకు ముందుగానే తెలుసా? అంటే పెళ్లి చేసుకుంటారని ముందే తెలుసు సార్. అప్పుడు వాళ్ళు మేము కొట్టుకున్నాము, గమ్మున అయిపోయినాము. మళ్ళీ నేను గమ్మునే ఉంది కదా మా అమ్మాయికి కాలేజీకి పోతుందిలే అని అనుకున్నా సార్ నేను. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పాప ఏం చదువుతుంది? పాప 2nd year అయిపోయింది సార్, డిగ్రీ. ఇప్పుడు చివరిగా మీ కూతురికి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? మా కూతురికి బాగా న్యాయం జరగాలంటే బాగా శిక్ష పడాలి సార్ వానికి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు మీ కూతురుని అయితే మోసం చేసినాడు. మీరు ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తే ఏం చెప్పారండి వాళ్ళు?
ఇక చేస్తే మీరు ఆడ కేసు కట్టిన మదనపల్లిలో ఎస్పీ దగ్గరికి వినారు, ఆయన్నే మాట్లాడుకోకుండా నేను కేసు గీసి కట్టను అన్నాడు మొలకలసరి సీఈఓ. ఆ మాట చెప్పినాడు సార్. ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీరు మదనపల్లికి సీఏ దగ్గరికి ఎస్పీ దగ్గర వినారు, ఆయనే కట్టుకోకండి కేసు, నాకు సంబంధం లేదు అని చెప్పేసినాడు సార్. వాళ్ళు డబ్బులు ఇచ్చేలకు. మొత్తానికి ఇప్పుడైతే మీకు న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడు మాకు న్యాయం జరగల కదా సార్. జరగకనంటే తప్పకుండా మా అమ్మాయి అట్లా చేసుకుంటుంది, ఏదో ఒకటి చేసుకుంటుంది. ఈ బస్సు నాకు నేను తట్టుకోలేనని మేము ఎంతసేపు కావాలి ఉంటాం సార్ మేము.